అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. వినాయక చవితి వస్తోంది కదండి. ఎక్కడ చూసినా వినాయక మండపాలు హడావుడే. కానీ గణపతి విగ్రహం పెట్టడం దగ్గర నుంచి నిమజ్జనం చేసే వరకు కూడా చాలా విషయాల్లో పొరపాట్లు అనేవి జరుగుతున్నాయి. అవేంటి, వాటిని ఎలా సర్దిద్దుకోవాలి, మన వంతుగా మనం ఏం చేయగలం, ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎక్కువ మంది చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసుకుందాం. శాస్త్ర ప్రకారం వినాయకుని మట్టి విగ్రహాన్నే పూజించాలి. కానీ మనం ఎక్కడ చూసినా సరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెడుతున్నారు. ఇవి శాస్త్ర ప్రకారమే కాకుండా పర్యావరణానికి కూడా మంచిది కాదు. చెరువులు, కాలువలు, నదుల నుంచి మట్టిని తీసుకువచ్చి విగ్రహాలు తయారు చేసి పూజ అయిన తర్వాత తిరిగి వాటిలోనే నిమజ్జనం చేయడం ద్వారా మట్టి నుంచి పుట్టిన మనిషి తిరిగి మట్టిలోనే కలిసిపోతాడు అనే అంతరార్థం మనకు కనిపిస్తుంది. కానీ అది అర్థం చేసుకునేది ఎవరు? ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేసిన తర్వాత నీటిలో తొందరగా కరగవు కాబట్టి 2 రోజుల తర్వాత మనం అక్కడికి వెళ్ళి చూసామంటే ఆ విగ్రహాల చేతులు, కాళ్ళు, తలలు ఇవన్నీ కూడా ఒడ్డుకు కొట్టుకొని వచ్చి మనకు కనబడతాయి. ఆ విగ్రహాలను అలా చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది కదా. అలాగే ఆ విగ్రహాల్లో ఉన్న కెమికల్స్ వల్ల, రంగుల వల్ల ఆ నీటిలో ఉన్న జీవులకు కూడా చాలా హాని కలుగుతుంది. నీటి కాలుష్యం కూడా జరుగుతుంది. దీన్ని నివారించడానికి మనం ఏం చేయాలి? మార్పు ముందుగా ఇంటి నుంచే రావాలి. మనం ఇలా మట్టి దొరికినప్పుడు తెచ్చుకుని పిల్లల్ని భాగస్వాములను చేస్తూ ఇలా మట్టి విగ్రహం తయారు చేసుకోవచ్చు. మాకంత ఓపిక లేదు అనుకుంటే చక్కగా మట్టి విగ్రహాన్ని కొని తెచ్చుకోండి. పిల్లలకు దానివల్ల లాభాలేంటి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నష్టాలేంటి, ఇవన్నీ కూడా వివరంగా చెప్పండి. మనం పిల్లల్ని మార్చగలిగితే చాలండి, తర్వాత జనరేషన్ అంతా మార్చినట్టే కదా. తర్వాత మన చుట్టుపక్కల అంటే మన అపార్ట్మెంట్లో కానీ మన కమ్యూనిటీలో కానీ విగ్రహాలు పెడుతున్నప్పుడు వాళ్ళకు కూడా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల కలిగే నష్టాలను తెలియజెప్పి మట్టి విగ్రహాలు కొనేలా ప్రోత్సహించవచ్చు. ఇంకా మన కాలనీల్లో చుట్టుపక్కల మండపాలు పెట్టే వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. వాళ్ళ చందాల కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి దీనివల్ల కలిగే నష్టాలన్నీ కూడా వివరంగా చెప్తే కొంతమంది అయినా మారే అవకాశం ఉంది కదా. ఇక రెండో పొరపాటు ఏంటో చూద్దాం. గణపతి విగ్రహాలను తమకు నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చిన హీరోల్లాగా రకరకాల థీమ్స్తో తయారు చేయించడం, ఇది కూడా పొరపాటేనండి. ఎందుకంటే మనం విగ్రహాన్ని అలంకరణ కోసం పెట్టట్లేదు కదా, పూజ చేయడానికి పెడుతున్నాం. పూజ చేయడానికి ఒక విగ్రహం పెట్టాలంటే దానికి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. కాబట్టి అవి తెలుసుకుని మాత్రమే మనం విగ్రహాన్ని తెచ్చుకోవాలి. గణపతి కూర్చుని ఉండాలి, 4 చేతులు ఉండాలి, ఒక దంతం ఉండాలి, ఇలా చాలా నియమాలు ఉంటాయి. గణపతి రూపాన్ని బట్టి పేరు కూడా మారుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏ గణపతిని పూజ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి విగ్రహాన్ని తెచ్చుకోవాలి. అంతేగాని మనకు నచ్చినట్టుగా దాన్ని తయారు చేయించుకోకూడదు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఇక మూడో పాయింట్ ఏంటో చూద్దాం. వినాయక మండపాల దగ్గర లౌడ్ స్పీకర్లు పెడతారు కదా, వాటిలో ఐటెం సాంగ్స్ లాంటి సినిమా పాటలు పెట్టడం, ఇది చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదండి. మన కల్చర్ని మనమే అవమానించుకున్నట్టుగా అనిపిస్తుంది. వేరే మతం వాళ్ళు ఎవరైనా అలా పెడతారా? పెట్టరు కదా. సినిమాల్లో అయినా సరే దేవునికి సంబంధించిన పాటలు పెడితే ఒక విధమైన ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అలాగే భగవద్గీతను చాలామంది హిందువులైనా సరే ఎవరైనా చనిపోయినప్పుడు పెట్టేదానిగానే భావిస్తున్నారు ఇప్పటికీ కూడా. ఆ అవేర్నెస్ రావడానికి ఇలాంటి చోట్ల భగవద్గీతను పెడితే అది అందరూ వినదగింది అనే విషయం అర్థమవుతుంది. అలాగే మన హిందూ సంస్కృతిని, సంప్రదాయాల్ని విస్తరించడానికి ఈ 9 రోజుల్ని ఒక అవకాశంగా వాడుకోవాలి. ఉదాహరణకి మన అపార్ట్మెంట్లోనే ఒక వినాయక విగ్రహం పెట్టారనుకోండి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజల కోసం అందరూ వస్తూ ఉంటారు. సాయంత్రం అయితే కుదిరితే పిల్లలు కూడా వస్తారు. అలాంటప్పుడు పిల్లలకు మన పూజల గురించి, మన సంస్కృతి సంప్రదాయాల గురించి, వాటి వెనకాల ఉన్న సైన్స్ గురించి, అంటే మనం గడపకి పసుపు రాయడం వెనకాల, గుమ్మాలకి తోరణాలు కట్టడం, వీటన్నిటి వెనకాల సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, అవి ఎందుకు చేస్తున్నాం, ఇలాంటివన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి ఆసక్తి అనేది పెరుగుతుంది. అలాగే భగవద్గీత లాంటివి, ఇంకా నిత్యం చదువుకునే శ్లోకాలు ఉంటాయి కదా, లేవగానే చదువుకునేది, పడుకునేటప్పుడు చదువుకునేది, ఇలా కొన్ని శ్లోకాలు నేర్పించడం, ఇవి నేర్చుకుని వస్తే వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తామని చెప్పడం, ఇంకా పురాణాల్లోని కొన్ని కథలు చెప్పడం, వాటి నుంచి ప్రశ్నలు అడిగి చిన్న చిన్న కానుకలు ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి బాగా ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇంకా పెద్దవాళ్ళైతే రోజుకొకటి పారాయణ చేసుకోవడం, లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, భగవద్గీత కానీ ఇలాంటివి చదువుకోవడం వల్ల ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది. మన పూర్వీకులు ఏ పండగ పెట్టినా కూడా దానివల్ల పర్యావరణానికి ఏమీ హాని జరగకుండా అందరూ కలిసిమెలిసి జరుపుకునేలాగే పెట్టారు. కానీ మనమే వాటిని కాంప్లికేట్ చేసుకుంటున్నాం. నాకు ఎందుకు ఇవన్నీ చూసిన తర్వాత బాధగా అనిపించిందండి. మీ అందరితో ఈ విషయం షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే సారీ. కానీ మనం ఒక్కళ్ళని మార్చగలిగిన మనం విజయం సాధించినట్లే కదా. మార్పు ఎప్పుడు ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. కాబట్టి మీ వంతుగా మీరు కూడా మార్పు తీసుకురావడానికి ప్రయత్నించండి. నా అభిప్రాయం మీకు నచ్చితే కనుక ఈ వీడియోని మరో 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాలు ఏవైనా మీ దృష్టికి వస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియో పైన మీ అభిప్రాయం కూడా తప్పకుండా షేర్ చేసుకోండి.
నా ఛానల్లో వినాయక చవితి పూజ, పత్రి వీటన్నిటి గురించి వీడియోలు ఉన్నాయి. ఛానల్ విజిట్ చేసి వాటిని కూడా చూడండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.